భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను. భయపడవలసిన అవసరం లేదు. బాబాయికి గుండుపోటు. పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం. నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఎవరైనా సరే గెలవడం కోసం పోరాడాలి, అవతల వారిని ఓడించడం కోసం కాదు. ఈ రెండింటి మధ్య ఆలోచిస్తే చాలా తేడా ఉంది. తాము గెలిస్తే అవతల వారు ఎలాగూ ఓడినట్లే. ఎదుటివాడు పోటీ పడకపోతే తాము గెలిచిపోతామని అనుకోవడం సరికాదు. గతంలో ఇలా చాలామంది అనుకున్నారు. కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్నట్లు ఉంటుంది వ్యవహారం. 2014 ఎన్నికల టైంలో రాష్ట్రం విడిపోయింది. అనుభవం కావాలి, అందుకే బాబు రావాలి అనే ప్రచారం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది కనుక అది ఎలాగూ దోషిగా మిగిలింది. అదే విభజనకు సాయం పట్టిన భాజపా కానీ దాని నాయకులు కానీ అదే మీడియా దృష్టిలో దోషులు కాలేదు. పైగా స్పెషల్ ప్యాకేజ్ అనే దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి భాజపా నాయకులకు సన్మానాలు చేశారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉంది. జనం మార్పు కావాలనుకున్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన స్టైల్లో ఆయన పాలన సాగించారు. 2024 నాటికి దాని మీద నెగిటివ్ ప్రచారం ఎంత సాగాలో అంతా సాగింది. కానీ దానిని తిప్పికొట్టడం అన్నది వైకాపాకు సాధ్యం కాలేదు. ఎందుకు నెగిటివ్ అనాల్సి వస్తోంది అంటే, అదానీ స్మార్ట్ మీటర్ల మీద నెగిటివ్ ప్రచారం సాగింది. ఇప్పుడు అవే అమరుస్తున్నారు. కానీ మీడియా మాట్లాడదు. భూములు సర్వే మీద నెగిటివ్ ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు రీసర్వే అని చెప్పి వివాదం లేనివి కూడా సర్వే చేస్తూనే ఉన్నారు. అయినా మీడియాలో వార్తలు లేవు. సచివాలయాలు రికార్డుల మాయం అంటూ నానాయాగి జరిగింది. అవే కంటిన్యూ అవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు అవే కొనసాగుతున్నాయి. జనాలకు డబ్బులిచ్చి రాష్ట్రాన్ని గుల్ల చేస్తున్నారు, శ్రీలంక చేస్తున్నారు అని నానా నెగిటివ్ ప్రచారం చేశారు. మరి అదే అమ్మఒడి వేరే పేరుతో ఇస్తున్నారు. పింఛన్లు పెంచారు, మిగిలిన పథకాలు కూడా ఇస్తామంటున్నారు. జీఎస్టీ ఆదాయం పెరగలేదు, మరే ఆదాయమూ పెరగలేదు. కానీ సంపద సృష్టించి పథకాలు ఇస్తున్నారనే ప్రచారం మాత్రం సాగుతోంది. రోడ్లు అధ్వాన్నమన్నారు. ఏడాదిన్నరైనా తెలుగుదేశం అనుకూల పత్రికల్లో కూడా రోడ్ల దుస్థితి కనిపిస్తూనే ఉంది. ఇన్ని విధాలుగా ప్రభుత్వానికి అండగా మీడియా ప్రచారం సాగుతున్నా కూడా ఇంకా ఎక్కడో భయం, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారేమో అని. పదే పదే చంద్రబాబు అదే విషయం ప్రస్తావిస్తున్నారు కూడా. తన అనుకూల మీడియా ఉంది, ప్రజలను తాము అనుకున్న దారిలోకి మళ్లించడానికి జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తున్నాం అని చెబుతున్నారు. అభివృద్ధి ఉన్నా లేకున్నా అక్షరాల్లో అభివృద్ధి చూపిస్తూనే ఉంటారు. మరి ఇంకా ఎందుకు భయం? జగన్ వస్తాడేమో మళ్ళీ అని. అంటే జనం మీద నమ్మకం లేదా? అన్ని పథకాలు ఇచ్చిన జగన్నే ఓడించారు, మనను ఓడించరు అని గ్యారంటీ ఏముంది అనే ఆలోచన. సరే, ఆ విషయం అలా ఉంచితే జగన్ను రాజకీయంగా భూస్థాపితం చేస్తా, మరి రాకుండా చేస్తా అంటున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను. భయపడవలసిన అవసరం లేదు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. బాబాయికి గుండుపోటు. నేను కూడా నమ్మేశాను. ఆ రోజు కానీ నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం. కోడి కత్తి డ్రామా చూసాం. అదే మరి గులకరాయి. మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. మీ ఇంట్లో దొంగ వస్తే దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? రైతుకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తా ఉంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరిని తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్ లో ఉండి రౌడీజం చేస్తాం. మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం. ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసుల పైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మోయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. తెనాలికి పోతే గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్, వీళ్లకు ఒత్తాసు పలుకుతో మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు.
సీన్ చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండు, నువ్వేమన్నా చెయ్యి, నేను సమాధానం చేద్దాం. దారి తప్పి మళ్ళా పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఇది కరెక్టేనా? రమ్మనండి జగన్ను, పోటీ చేయమనండి, ఎలా గెలుస్తారో అధికారం సాధిస్తారో చూస్తా అని సవాల్ విసరాలి కదా. అలా కాకుండా జగన్ను లేకుండా చేస్తా, రాజకీయంగా అణిచివేస్తా అంటున్నారు అంటే ఎన్నికల్లో జగన్ వస్తే కష్టమవుతుందని ఇంకా భయపడుతున్నారా? ఎవరూ పోటీ రాకుండా చేసుకుని గెలవాలని అనుకుంటున్నారు అంటే పోటీ ఉంటే గెలవలేము అని భయపడుతున్నారన్నమాట. జగన్ను రాజకీయంగా లేకుండా చేయడం సాధ్యం కావచ్చు, కానీ రాజకీయంగా వాక్యం ఉన్నప్పుడు ఎవరో ఒకరు రంగంలోకి దిగుతారు తప్ప ఖాళీగా ఉంచరు. చంద్రబాబుకు జగన్తో పోటీనే బెటర్. కొత్త వాళ్ళు వచ్చారంటే జనం ఒకసారి ట్రై చేసి చూద్దాం అనుకునే ప్రమాదం ఉంది. జనాల మనసులు గెలుచుకోవాలి, ఎవరు వచ్చినా చూసుకుందాం అనే ధైర్యం ఉండాలి. అంతే తప్ప ఎవరు రాకూడదు, మనమే పోటీ చేసి మనమే గెలిచేయాలి అనుకుంటే చాలా అవివేకం అవుతుంది, జనాలను నమ్మకపోవడం అవుతుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.